అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 జనవరి 1వ తారీఖున మనం అందరం ఈరోజు పండగ కాబట్టి అందరూ ఇంటికాడ పండగ జరుపుకుంటూ ఉంటారు. మనం పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ 3 రకాల కలుపులు తీయడం జరుగుతూ ఉంది. గడ్డ జాతి, ఆకు జాతి, తొంగ జాతి, ఈ 3 రకాల కలుపులు వాళ్ళు ఈ రోజున తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనిషి జీవితంలో కూడా 6 రకాల దుష్టశక్తులు తీసేయాల. మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, మోహ, ఈ 6 తీసేసి కలుపు చేలో వరి సాగులో కలుపులు ఎట్లా తీస్తామో ఆ విధంగానే మానవ జీవితంలో అవి తీసేయాలా. అవి తీసుకుంటూ ముందుకు సాగడమే జరుగుతూ ఉంటుంది. 1వ తారీఖు అయినప్పుడు కూడా ఈరోజు కలుపు తీయడానికి వచ్చినటువంటి మీరందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామని అందరికీ కొత్తగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 1న అందరికీ ఉద్యోగస్తులకైనా సెలవు ఉంది. ఎవరైనా సరే ఈరోజు ఏదో పనికి మేము వెళ్ళలేము అని చెప్పి కార్పొరేటర్ ఎవరైనా సరే పర్లేదు అనుకుంటారు, సెలవు పెట్టుకుంటారు. కానీ ఈరోజు 1వ తేదీ అయినా జనవరి 1 అయినా పండగ చేసుకోకుండా ఈ విధంగా కలుపు కూర్చి చేస్తున్నారంటే అది ఒక రైతుకే సాధ్యమవుతుంది. అది అందులో మనకి 2 నెలల ముందే వచ్చేది. మనం చాలా సార్లు చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పండుగ అంటే మేము ఇప్పుడు నవంబర్లో వచ్చేసింది. మాకు నవంబర్లో పండుగ వచ్చింది. నవంబర్ 20వ తేదీ మేము నవంబర్ 22వ తారీఖున స్టార్ట్ అవుతాం. కానీ ఈ పండుగ అనేది మాకు మామూలే. పండుగ అయినా ఇప్పుడు రైతు విషయంలో ఎండైనా వానైనా పండుగైనా వచ్చి వ్యవసాయంలో చేయాల్సిందే. ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు. ఆ విధంగా చేస్తేనే ప్రకృతి వ్యవసాయం కూడా ఇష్టంగా చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఇప్పుడు జనవరిలో పండుగలు వస్తే ఏది భోగి, మకర సంక్రాంతి, కనుమ, నూతన సంవత్సరాలు జనవరిలో వస్తే మనకి 2 నెలలు క్రితం వచ్చేసింది. నవంబర్ 22వ తారీఖునే మనకి తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు రూపంలో ఆల్రెడీ వచ్చేసింది. ఇక పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం. థ్యాంక్ యూ.